إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم والذين هاجروا في الله من بعد ما ظلموا لنبوئنهم في الدنيا حسنة والأجر الآخرة أكبر لو كانوا يعلمون قال الله سبحانه وتعالى وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى ويؤتي كل ذي فضل فضلا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم شر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما రబ్బీ జిద్ని ఇల్మా. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము, సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసేటటువంటి నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశారుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, మరియు స్వర్గంలో మకాం మహమూద్ అనేటటువంటి అత్యుత్తమైనటువంటి స్థానానికి అర్హుడైనటువంటి ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, శాంతి, అనుగ్రహాలు కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి అర్థం చేసుకొని విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా, శరీరపరమైన జీవితాన్ని జీవించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన సహాబా కిరామ్ అందరూ. దాని తర్వాత విశ్వాసుల్లో నుంచి ఎవరైతే సలఫు సాలిహీన్ వారు సహాబా కిరామ్ విశ్వాసాలను మరియు ఆరాధనలను, సదాచరణలను, శరీరపరమైన జీవితాన్ని జీవించి వారిని అనుసరించినటువంటి 4వ తరం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మన పెద్దలు ఉన్నారో వారందరి సమాధి జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభవంతం మరియు సుఖవంతం చేయాలని ప్రార్థిస్తున్నాను. మరియు ఇవాళ ఎవరైతే జీవించున్నటువంటి అత్యుత్తమైనటువంటి జ్ఞానవంతులు మరియు మనలాంటి సాధారణమైనటువంటి ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలఫు సాలిహీన్ వారి యొక్క విశ్వాసాలను, ఆరాధనలను, సదాచరణలను చేసే సౌభాగ్యం మరియు షరీయత్ మేరకు జీవితం మరియు మరణాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం మనం ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారి పుస్తకం అల్ వాబిల్ సయ్యిబ్ వ రఫీ అల్ కలీమ్ తయ్యిబ్ అనంత కరుణామయుని యొక్క స్మరణ
అధ్యాయం 9లో నుంచి మనం విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో గల భద్రతకు సంబంధించినటువంటి అంశాలు మనం గత వారంలో మాట్లాడుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటి దాని వలన దాసునికి కలిగేటటువంటి భద్రత గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 16 సూరా అన్-నహ్ల్ 97 ఆయతలో మన అమిల సాలిహన్ మిన్ జకరిన్ ఔ ఉన్సా వహువ ముమినున్ ఫలనుహియన్నహు హయాతన్ తయ్యిబా, ఎవరైతే సత్యసంధతతో సదాచరణలు చేస్తారో. కాబట్టి ఇక్కడ సదాచరణలు చేయడం వేరు, మరియు సత్యసంధతతో సదాచరణలు చేయడం వేరు. కాబట్టి ఇక్కడ ఎవరైతే సత్యసంధతతో సదాచరణలు చేయడం అనేటటువంటి విషయం పరిపూర్ణమైనటువంటి విశ్వాసులకు సంబంధించిన అంశం. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు అనేటటువంటి వారు ఏదైనా మంచి పని షరత్ మేరకు చేయాలనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి కొరకు మొట్టమొదట పశ్చాత్తాపాన్ని మరియు వారు చేసినటువంటి పాపం మీద విచారం వ్యక్తం చేయడం అనేటటువంటి దాన్ని, మరియు వారు వారి యొక్క జీవితానికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినటువంటి అవమానాన్ని కలిగి ఉండడం, దీన్ని ఖుషు అంటారు. దాని తర్వాత వినయంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడడం, దాని తర్వాత అల్లాహ్ తాలా యొక్క సహాయం కోరుకోవడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యమైన రక్షణ కోరుకోవడం, నిరంతరం అనుకువ కలిగి ఉండడం, దాంతో ప్రార్థన చేయడం, అల్లాహ్ తాలా యొక్క సామీప్యానికి మనం వెళుతున్నాము అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉద్దేశం కలిగి ఉండడం. అటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానం మేరకు సదాచరణ చేయడం వలన అతని సదాచరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ప్రతిఫలం మరియు బహుమానం అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి సదాచరణ చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల షరతులు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విధమైనటువంటి ఎవరైతే స్త్రీలు మరియు పురుషులు, ఇటువంటి వారు, ఈ స్త్రీలు మరియు పురుషులు అనేటటువంటి విషయం ఖురాన్ మరియు సున్నతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక భార్య మరియు భర్తను సంబంధించి బోధించేటటువంటి విషయం. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు అనేటటువంటి విషయంలో స్త్రీలు మరియు పురుషులు, పురుషులు మరియు స్త్రీలు అనేటటువంటి విషయం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వీరిద్దరూ కలిసి చేసేటటువంటి ఆ సదాచరణలు, మరియు సత్యమైనటువంటి విశ్వాసులు అంటే ఈ ఇద్దరు కూడా పరిపూర్ణమైనటువంటి తౌహీద్ మేరకు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాల మేరకు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మంచి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది, మరియు ప్రాపంచిక జీవితంలో కూడా గౌరవాన్ని, సంతృప్తిని మరియు ధర్మపరమైనటువంటి ఉపాధిని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ప్రాపంచిక జీవితానికి సంబంధించినటువంటి మేళ్ళు, శుభాలు, ఉపకారాలు కూడా విశ్వాసి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టడం జరిగింది. అయితే ఇది పరలోకానికి సంబంధించి మనం చేసేటటువంటి ఆచరణలు అన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకంలో బహుమానం మరియు ప్రతిఫలం ఇవ్వడానికి మాత్రమే మనం మంచి ప్రాపంచిక జీవితాన్ని అనుభవించడానికి అల్లాహ్ తాలాతో కోరుకోవాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, వలా నజ్జియన్నహుం అజ్రహుం బి అహ్సని మా కాను యామలూన్, మరియు మేము వారికి వారు చేసిన ఆచరణలతో ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఆచరణల పరంగా విశ్వాసులు అనేటటువంటి వారు ఈ విధమైన జ్ఞానపరంగా, ధర్మపరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి షరతుల మేరకు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారు తెలిపిన సాక్ష్యాధారాల మేరకు సదాచరణ చేయడం జరుగుతుంది. మరి కపట విశ్వాసులు అనేటటువంటి వారు సదాచరణ చేయడానికి రావడం జరుగుతుంది, కానీ హృదయపరమైన జ్ఞానము, వాకుపరమైనటువంటి సంకల్పాలు, ఉద్దేశాలు మరియు శరీరపరమైనటువంటి ఏదైతే వినయ విధేయతలు అనేటటువంటివి వారి ఆచరణలో ఉండవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి గురించి ఏమంటారంటే 16 సూరా అన్-నహ్ల్ 41 ఆయతులో, వల్లదీన హాజరు ఫిల్లాహి మిన్ బఅది మా జులిము లనుబవ్విఅన్నహుం ఫిద్ దునియా హసనా వల్ అజ్రుల్ ఆఖిరతి అక్బర్ లౌ కాను యఅలమూన్. మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ధర్మం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో, స్థిరత్వంతో ఎప్పుడైతే వారు ఆచరణలు చేయడానికి సిద్ధపడడం జరిగిందో
వారి మీద చాలా రకాల దౌర్జన్యాలు కూడా జరగడం జరిగింది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి ఆ సహబాయి కిరాం గురించి ఏమన్నారంటే, దౌర్జన్యాలను సహించి సదాచరణలు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు ఎవరైతే వలస వెళ్ళడం జరుగుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు ఎవరైతే జీవితాన్ని జీవించాలని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి మేం తప్పకుండా ప్రాపంచిక జీవితంలో మంచి స్థానాన్ని నొసంగుతాము. అయితే వారికి పరలోక జీవితం అనేటటువంటిది ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇది వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండేది. కాబట్టి షరతులతో కూడినటువంటి సదాచరణలు చేయడం అనేటటువంటిది ప్రతి విశ్వాసి మీద ఒక బాధ్యతగా ఉంది. ఎన్ని దౌర్జన్యాలు వారి మీద కలిగినా కూడా, ఎన్ని సమస్యలు కష్టాలు వారి మీద వచ్చినా కూడా, శైతాన్ అనేవాడు అవిశ్వాసులతో బాగా జట్టు కట్టి విశ్వాసులు అనేటటువంటి వారు వారి సరైనటువంటి ఆరాధన జీవితం కానీ, సరైన ప్రాపంచిక జీవితం కానీ జీవించకుండా ఆటంకాలు కలగజేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి గురించి ఏమంటారంటే, వానిస్తగ్ఫిరు రబ్బకుం సుమ్మ తూబు ఇలైహి యుమత్తిఉకుం మతాఅన్ హసనన్ ఇలా అజలిన్ ముసమ్మా వ యుఅతి కుల్ల జీ ఫజ్లిన్ ఫజ్లా. మీకు ఆజ్ఞాపించినటువంటి విషయం మీరు ఎల్లప్పుడూ మీ రబ్బును క్షమాపణ కోరుకుంటూ ఉండండి, మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి, మరియు ఆయన మీకు నిర్ణయించినటువంటి గడువు మేరకు ఖచ్చితమైనటువంటి సంతోషాలతో ఈ భూమిలో కూడా మంచి అనుగ్రహమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మరియు అనుగ్రహాలకు అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అనుగ్రహాలను ధర్మపరమైనటువంటి సాక్ష్యాధారాల మేరకు సదాచరణలు చేయడానికి అల్లాహ్ తాలా వారికి సులభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం పొందిన వారు విశ్వాసులలో నుంచి ఎవరంటే, వారు ఎక్కువగా పేదవారికి మరియు అర్హులైనటువంటి వారికి వారి శరీరంతో, వారి జ్ఞానంతో, వారి సంపదతో మరియు మంచి మాటలతో వారికి ఎల్లవేళలా సహాయం చేస్తూనే ఉంటారు. కాబట్టి విశ్వాసులు మరియు మంచివారు మరియు మంచి ఆచరణలు చేసే వారి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి గురించి వారి యొక్క పరలోకానికి సంబంధించి ఏం చెప్తారంటే, ఖుల్ యా ఇబాదియల్లదీన ఆమనుత్తఖు రబ్బకుం లిల్లదీన అహ్సను ఫీ హాజిహి దునియా హసన వ అర్దుల్లాహి వాసియా ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్ వ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలా తెలుపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నాడని, నా విశ్వాసులైనటువంటి దాసులకు మీ రబ్బు యందు భయము కలిగి ఉండండి, పరిపూర్ణమైనటువంటి తౌహీద్ మేరకు మీరు సదాచరణలు చేస్తూ ఉండండి, మరియు ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితంలో మంచి చేస్తారో అటువంటి వారికి నేను బదులుగా పరలోక జీవితంలో మంచిని ప్రసాదిస్తాను. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భూమి చాలా విశాలమైనటువంటిది. కాబట్టి మీరు ఉండే ప్రదేశాల్లో అల్లాహ్ తాలా ఆరాధన చేయలేకపోతే మీరు మీ జీవితం జీవించడానికి ఇంకొక చోటికైనా సరే ఆరాధన కొరకు వెళ్ళండి. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అటువంటి వారికి, ఎవరైతే సహనం మీద జీవితం జీవిస్తారో మేము పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము, మరియు వారికి ఎలాంటి విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన ఏదైతే భద్రత కలుగుతుందో అటువంటి వారు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలు మరియు పరిపూర్ణమైనటువంటి ఆరాధనలు మరియు పరిపూర్ణమైనటువంటి సదాచరణలు అనేటటువంటి వాటిని సాక్ష్యాధారాలతో సహా అర్థం చేసుకొని సత్ ఉద్దేశాన్ని కలిగి ఉండి మంచిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరలోక జీవితం పొందడానికి చేయడం జరుగుతూ ఉంటుంది. 16 సూరా నహ్ల్ 126 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటారంటే, వఇన్ ఆకబతుం ఫఆకీబు బిమిస్లి మా ఊకిబతుం బిహి వలయిన్ సబర్తుం లహువ ఖైరుల్ లిస్సాబిరీన్. మరియు మీరు మీ శత్రువులను శిక్షించదలుచుకుంటే ఓ విశ్వాసులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏకత్వంలో మీకు జరిగినటువంటి దానికి, అన్యాయానికి, దానికి తగ్గ సమాన శిక్షనే వారితో కూడా మీరు చేయండి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పడితే, ఆరాధన సదాచరణల విషయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే అటువంటి వారికి కూడా మీరు
న్యాయంగా వారు ఎంతైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందో దానికి మాత్రమే మీరు ప్రతీకారం తీసుకోండి. మరియు మీరు సహనం వహించడం జరిగి ఆరాధన సదాచరణలు చేస్తే అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మేలును కూడా ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో ఆయన యొక్క భద్రత అనేటటువంటి దాని గురించి తెలపడం జరిగిందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాల మేరకు పరిపూర్ణమైనటువంటి విధానంతో ఆరాధనలు సదాచరణలు చేసేటటువంటి వారికి ఈ విషయాలన్నీ ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో గల భద్రత అనేటటువంటి విషయానికి సంబంధించి మనం పరిపూర్ణంగా విశ్వాసాల జ్ఞానం, ఆరాధనల జ్ఞానం మరియు సదాచరణల జ్ఞానాన్ని కలిగి కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకున్నట్టుకు, ఆయన్ను సంతోషపెట్టుటకు, ఆయన ఇచ్చేటటువంటి బహుమానం ప్రతిఫలం ప్రపంచంలో మరియు స్వర్గంలో పొందుటకు చేసే విధంగా అల్లాహ్ తాలా మనందరికీ సౌభాగ్యం ప్రసాదించాలి. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదు మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదు మజీద్. కాబట్టి ఎవరైతే మంచి చేసేటటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 ప్రదేశాలలో వారికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతులో ముహ్సిన్ అనేటటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా జ్ఞానవంతంగా సదాచరణలు మరియు ఆరాధనలు చేసేటటువంటి వ్యక్తిని ముహ్సిన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. అటువంటి వారికి మంచితో కూడినటువంటి ప్రతిఫలాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి వారికి 2 ప్రతిఫలాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాపంచిక జీవితంలో మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోక జీవితంలో కూడా మంచి ప్రతిఫలాలను ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి మంచి చేసేటటువంటి వారికి ఈ ప్రాపంచిక జీవితంలో త్వరగా లభించేటటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి చేసేటటువంటి వారికి చాలా తొందరగా ప్రతిఫలం కూడా లభించేటటువంటి విషయాలు ఈ ప్రాపంచిక జీవితంలో పెట్టడం జరిగింది. మరి ఎవరైతే చెడు చేసేటటువంటి వారికి కూడా త్వరగా ఈ జీవితంలో లభించే ప్రతిఫలాన్ని అల్లాహ్ తాలా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 2 కూడా తప్పించుకోలేనటువంటి పరిణామాలు. కాబట్టి మంచి చేసేటటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే చెడు చేయడం జరుగుతుందో అటువంటి వారికి వెంటనే చెడు పరిణామం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక కేవలం మంచి చేసేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి లభించే ప్రతిఫలం ఏమంటే అల్లాహ్ తాలా ఏమంటారంటే సదాచరణలు, ఆరాధనలు, సాక్ష్యాధారాలతో చేసేటటువంటి వ్యక్తుల పరిస్థితిని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని హృదయాన్ని విశాలం చేయడం జరుగుతుంది. ఇన్షిరా సద్ర్ అంటారు దీన్ని. అల్లాహ్ తాలా ఎవరి హృదయాన్ని విశాలం చేయడం జరుగుతుందో అటువంటి వారికి ధర్మ జ్ఞానాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యం లభిస్తుంది. మరి ఎవరి హృదయం అయితే కుంచుకొని పోతూ ఉంటుందో ప్రాపంచిక జీవిత తాత్కాలిక సుఖాల కోసం అటువంటి వారు ధర్మ జ్ఞానాన్ని వినలేరు, అటువంటి వారు ధర్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు, అటువంటి వారు ధర్మం వైపుకే రాలేరు, అటువంటి హృదయాలు ధర్మ జ్ఞానం వైపుకు ఉండవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే హృదయాలను విశాలం చేయడం జరుగుతుందో ఆయన హృదయం వికసింపజేయడం కూడా జరుగుతుంది. దీన్ని ఇన్ఫిసాల్ కల్బ్ అంటారు. హృదయం యొక్క వికాసం జరగడం ఎప్పుడైతే జరుగుతుందో ఆ హృదయ వికాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయానికి సంబంధించినటువంటి సంతోషాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి హృదయానికి సంబంధించినటువంటి ఈ విషయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మంచి చేసే వారికి హృదయం విశాలం చేయడం,
మరియు దాన్ని వికసింపజేయడం మరియు అందులో సంతోషాన్ని పెట్టడం జరుగుతుంది. తన రబ్బుతో వ్యవహరించడంలో అతను పొందే ఆనందాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా పెంచడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా హృదయానికి సంబంధించిన ఆనందం, సంతోషం, సుఖం మరియు హృదయానికి సంబంధించినటువంటి అంశాలు. మరియు అతనికి సంబంధించినటువంటి విధేయత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ మరియు అతను చేసే ఆరాధనలు, సదాచరణల వలన అతని ఆత్మ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆనందాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మరియు అతని ఆత్మకు ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద ప్రేమను ఎక్కువగా కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ హృదయం, ఈ ఆత్మ అనేటటువంటివి రెండు కూడా ఎప్పుడైతే సంతోషాన్ని పొందడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద ప్రేమను కూడా ఎక్కువగా కలిగి ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం, విశ్వసించడం, దాని మేరకు సదాచరణలు, ఆరాధనలు, స్మరణలు చేయడం వలన కలుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యము వలన కలిగేటటువంటి ఆనందము. అల్లాహ్ తాలా యొక్క సామీప్యం, మొట్టమొదట ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి పరిపూర్ణంగా జ్ఞానం నేర్చుకోవడం, అస్మా సిఫత్ కానీ, తగ్దీర్ జ్ఞానం కానీ, దానికి సంబంధించిన మూల విశ్వాసాలు, మూల పునాదుల జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, అకీదా తహవియా, షరహ్ సున్నా ఇలాంటి పుస్తకాల్లో నుంచి జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఎవరైతే నేర్చుకుంటారో అటువంటి వారి హృదయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చాలా దగ్గరగా ఉంటుంది. దాని తర్వాత అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యం అనేటటువంటి దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సజ్దాలో కలగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆరాధనల్లో, విధి ఆరాధనలు మరియు వ్యక్తిగత ఆరాధనలు, వీటిల్లో ఎక్కువగా సజ్దాలు ఎవరు చేయడం జరుగుతుందో ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యం అనేటటువంటిది లభిస్తుంది. అది హృదయపరమైనటువంటి సామీప్యం, ఇది శరీరపరమైనటువంటి సామీప్యం. కాబట్టి ఈ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చాలా సమీపం అయిపోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ ప్రాపంచిక జీవితంలో ఒక రాజు ఒక వ్యక్తిని తనకు దగ్గరగా పెట్టుకోవడం జరుగుతుందో ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి దాసులను చాలా దగ్గరగా ఈ ప్రాపంచిక జీవితంలో రక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మరోవైపు ఎవరైతే విశ్వాసం కాకుండా, జ్ఞానం నేర్చుకోకుండా, విశ్వాస యొక్క మూల సూత్రాలు, మూల పునాదులను నేర్చుకోకుండా ఉండేటటువంటి వ్యక్తి యొక్క హృదయం, ఎవరైతే దురాచరణలు చేసేటటువంటి యొక్క హృదయం, అతని యొక్క ఛాతి ఇరుకుగా, బిగుతుగా, దఈకల్ సద్ర్ అనేటటువంటి పరిస్థితికి అల్లాహ్ తాలా దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారి యొక్క హృదయాలు బిగుతుగా అయిపోతాయి, ఇరుకుగా అయిపోతాయి. మరియు ఈ హృదయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాఠిన్యాన్ని కలగజేయడం జరుగుతుంది. కస్వాల్ కల్బ్ అంటారు దీన్ని. ఈ కాఠిన్యం ఎప్పుడైతే హృదయంలో కలగడం జరుగుతుందో ప్రాపంచిక జీవితం మీద ఎక్కువగా వ్యామోహం కలుగుతుంది. మరియు ప్రాపంచిక ప్రజల మీద కూడా ఎక్కువ ప్రేమాభిమానాలు ఆ హృదయంలో వస్తాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానము మరియు ఆరాధనలు అనేటటువంటి దాని నుంచి దూరం అయిపోవడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సదాచరణలతో కూడా దూరం కావడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి వ్యక్తులకు హృదయం చెదిరిపోవడం జరుగుతుంది, విభజన చేయడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తుల ద్వారానే వర్గాలు, కుట్రలు, మోసాలు ఇవన్నీ కూడా ధర్మంలో చీలికలు, పేలికలు అనేటటువంటివి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి హృదయం ఏదైతే ఉంటుందో ఈ హృదయము దాని యొక్క అంధకారంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, చీకటిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరియు దానిలో కోపం నింపబడుతుంది, మరియు దానికి దుఃఖం కలుగుతుంది, మరియు దాంట్లో చాలా ఎక్కువ పగ, ఆగ్రహం, ద్వేషం అనేటటువంటివి రావడం జరుగుతుంది. మరియు లోభితనంలోకి ఆ హృదయం వెళ్ళిపోవడం జరుగుతుంది. అసంతృప్తి మరియు కష్టము మరియు విచారము మరియు ఆ హృదయానికి ఎల్లవేళలా భయము అనేటటువంటిది ఆ హృదయంలో అల్లాహ్ తాలా నింపడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా అల్లాహ్ తాలా యొక్క ధర్మం నేర్చుకోకుండా, విశ్వాస విషయాలను అర్థం చేసుకోకుండా, సదాచరణలు సాక్ష్యాధారాల మేరకు చేయకుండా ఉండేటటువంటి వ్యక్తుల పరిస్థితి, ఈ హృదయం ఈ విధంగా అయిపోవడం జరుగుతుంది. కనీసం అవగాహన లేని జీవితం జీవిస్తూ ఉంటారు. వీరు ఏ విషయాన్ని కూడా సహించలేనటువంటి పరిస్థితి వీరిలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తుల హృదయాల్లో చింతలు, దుఃఖాలు, మనోవేదనలు మరియు ఛాతి బిగుతుగా అయిపోవడం అన్నీ కూడా
ఈ విధమైనటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి ప్రాపంచిక జీవితపు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు అని ఇక్కడ షేక్ సాబ్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాపంచిక జీవితంలో హృదయానికి ఈ విధమైనటువంటి శిక్షలు ఎప్పుడైతే రావడం జరుగుతుందో అటువంటి ఆ దుర్మార్గులు వారి యొక్క మరణంలో వారి యొక్క శరీర అవయవాలన్నీ వారికి సహకారం లేకుండా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దురాచరణలు చేసేటటువంటి వారి యొక్క హృదయాలు ఈ విధంగా కావడం వలన ధర్మపరంగా 72 వర్గాలు ఉనికిలోకి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి దుష్టులు ఇస్లాం పేరు చెప్పుకొని ఇస్లాంలోనే ఈ విధమైనటువంటి వర్గాలకు తెర తీయడం కూడా జరుగుతుంది. ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాపంచిక జీవితపు అగ్ని శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి నరకంలో కూడా వారికి కళ్ళకు కట్టినట్లుగా శిక్షలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇస్లాం ధర్మంలో ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం పేరు చెప్పుకొని దాన్ని సరిగ్గా దాని మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఆరాధనలు మరియు సదాచరణలను సాక్ష్యాధారాలు ఉండేటటువంటి వాటి ద్వారా చేయలేకపోతే ఇటువంటి వారంతా కూడా రాలిపోతూనే ఉంటారు. ఇటువంటి వారికి వారి జీవితపు ముగింపు అనేటటువంటిది సుఖంలో, స్వేచ్ఛలో, సంతోషంలో, ఆనందంలో కానే కాదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పవాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణామయుడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వశక్తిమంతుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాస్యం వైపునకు వస్తే, ఆయన వైపునకు మరలి వస్తే, ఆయన పట్ల సంతోషాన్ని ప్రకటిస్తే, ఆయన ప్రసాదించిన దానితో సంతృప్తి పడితే, ఆయన పట్ల హృదయం నిండా ప్రేమ కలిగి ఉంటే, ఆయన స్మరణకు కట్టుబడి ఉంటే, ఆయన జ్ఞానం ద్వారా ఆయన తెలిపినటువంటి విధానంతో అటువంటి వారికి మళ్ళీ ఆనందాన్ని, సంతోషాన్ని తిరిగి ప్రసాదించడానికి కూడా అల్లాహ్ తాలా వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా జీవితం జీవించేటటువంటి వ్యక్తికి ఈ ప్రాపంచిక జీవితం ఒక స్వర్గంలా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణం తర్వాత శాశ్వతమైనటువంటి స్వర్గంలో అటువంటి వారిని ప్రవేశింపజేయడం జరుగుతుంది. కాబట్టి జీవితాలు 2 రకాలు. ఒకటి ప్రాపంచిక జీవితపు తాత్కాలికపు కోరికలు, తాత్కాలికపు వ్యామోహాలు, తాత్కాలికపు కామం, దీని మీద జీవించేవారు. ఒకరు శాశ్వతమైనటువంటి పరలోకం కోసం జీవించేటటువంటి వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మంచి ప్రతిఫలం ప్రసాదించేటటువంటి విషయాలు ఉన్నాయో వాటిని నేర్చుకొని వాటి మేరకు ఆచరణ చేసే సౌభాగ్యం, ఏదైతే దురాచరణలు ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటికి దూరంగా ఉండే సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలి. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ రహమని వ రహమకుముల్లాహ్. ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ యఅయిదుకుం లఅల్లకుం తదక్కరూన్. వలా జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.